ఇక్కడ కేస్ 1, కేస్ 2 చూసినట్టయితే కేస్ 1లో ఓన్లీ ఒక షార్క్ కనిపిస్తుంది. అట్లీస్ట్ దట్ మీన్స్ హీ ఆర్ దట్ ఫస్ట్ ఫిషర్‌మ్యాన్ షుడ్ బీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. బట్ ఇక్కడ కేస్ 2 చూసినట్టయితే ఇది సెకండ్ డే ఇమేజ్ అనమాట. అంటే మళ్ళీ నేను తర్వాత డ్రా చేసింది. అంటే ఫస్ట్ టైం అక్కడ ఏం కనపడకపోయినా కూడా పెద్ద షార్క్స్ ఏమి తను కేర్‌లెస్‌గా, రెక్లెస్‌గా ఉన్నాడంటే యూ డోంట్ నో అక్కడైనా ఒక షార్క్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఏమంటే ఎన్ని ఉన్నాయో లోపల ఎన్ని దాగున్నాయో తెలియదు. లోపల ఎన్ని కుక్ అవుతున్నాయో తెలియదు. లైక్ ఎన్ని మన కోసం వెయిట్ చేస్తున్నాయో తెలియదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలాగ 4, 5 షార్కులు మనల్ని రౌండప్ చేసేయచ్చు. సో ఆ విధంగా మన చుట్టూ జరిగే మనకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మన డైలీ లైఫ్ స్టైల్ కావచ్చు, స్టార్టింగ్లో మనకు పెద్ద ఇలాగైనా ప్రాబ్లమ్స్ కనపడకపోయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ కనపడకపోయినా కూడా మనం కేర్లెస్గా ఎలా పడితే అలాగా రెక్లెస్గా ఉన్నామంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. లైక్ ఏవేవో బీపీ, షుగర్ అని, ఆస్మా అని, బాడీ పెయిన్స్ అని చిన్నవే వస్తాయి స్టార్టింగ్లో. అవి పెద్దవి అవుతాయి. బట్ ఎప్పుడైతే మనకి ఇలాంటి చిన్న సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఏదైనా హెల్త్ ప్రాబ్లం లాగా కానీ, స్నోరింగ్ కావచ్చు, ఆయాసం కావచ్చు, స్టెప్స్ ఎక్కుతుంటాయి, ఇలాంటి చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నా కూడా మనం కేర్లెస్గా ఉన్నామంటే ఇలా అయిపోతుంది. అదే మనం ఇలాగున్నప్పుడే జాగ్రత్త పడి ప్రివెన్షన్లో ఉన్నాము అంటే సరైన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కానీ, మన బాడీని సరిగ్గా పెట్టుకోవటం కానీ, మన డిజైర్స్ కానీ, మన కోరికలు, మన క్రేవింగ్స్ కానీ వాటి కంట్రోల్ చేసుకొని, మన మైండ్ సెట్ కంట్రోల్ చేసుకుంటే లాస్ట్లో ఈ షార్క్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మనం వాటి నుంచి బయటపడచ్చు అనమాట. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమీ కంటికి కనపట్లేదంటే అవి అక్కడ లేవని కాదు, ఏమైనా కూడా ఉండొచ్చు. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ అనమాట.